వియర్స్ ఎంఎస్ ఎక్సెల్ లో హైపర్ లింక్ అనే ఆప్షన్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది, ఎన్ని రకాలుగా యూజ్ అవుతుంది? బేసిక్ గా చెప్పాలంటే హైపర్ లింక్ అనే ఆప్షన్ అనేది ఎక్సెల్ లో ఉన్న డేటాకి వేరొక ఫైల్ ని లేదా అదే వర్క్ బుక్ లో ఉన్న వేరొక షీట్ కి లింక్ అనేది ఇవ్వడం. ఇలా ఎన్ని రకాలుగా ఇవ్వచ్చు, ఎన్ని రకాలుగా యూజ్ అవుతుందో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. వియర్స్ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ఎక్సెల్ లో ఆల్రెడీ టైప్ చేసిన ఒక టెస్ట్ కి వేరొక ఫైల్ ని మనం లింక్ అనేది ఇద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోటో 1 ఫోటో 2 అని సమ్ టెస్ట్ ఉందండి. ఈ టెస్ట్ ని క్లిక్ చేస్తే కంప్యూటర్ లో ఎక్కడో ఉన్న ఒక ఇమేజ్ అనేది డైరెక్ట్ గా ఓపెన్ అయింది. అలా ఒక ఇమేజ్ లేదా వేరొక ఎక్సెల్ ఫైల్, ఒక డాక్యుమెంట్ ఫైల్ ని లింక్ అనేది ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోటో 6 కి ఎలాంటి లింక్ లేదండి. ఆ సెల్ ని సెలక్షన్ చేసి మనకి ఇన్సర్ట్ ట్యాబ్ లో లింక్ అనే ఆప్షన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఒక బాక్స్ ఓపెన్ అయిందండి. ఎగ్జిస్టింగ్ ఫైల్ ఆర్ వెబ్ పేజ్, ఈ ఆప్షన్ ని క్లిక్ చేసి ఏ లొకేషన్ లో ఉన్న ఫైల్ కి లింక్ ఇద్దాం అనుకుంటున్నాం ఆ పర్టికులర్ లొకేషన్ అనేది ముందు చూజ్ చేసుకోండి. ఇక్కడ యారో కీని క్లిక్ చేసి నాకు ఇక్కడ డెస్క్టాప్ లొకేషన్ సెలెక్షన్ చేశానండి. అందులో స్టూడెంట్ బేస్డ్ ఫార్ములాస్ అనే ఒక ఎక్సెల్ ఫైల్ ఉందండి. ఆ ఫైల్ ఓపెన్ అవ్వాలి. ఆ ఫైల్ ని సెలక్షన్ చేయండి. సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి లింక్ అనేది సెట్ అయిందండి. మనకి బ్లూ కలర్ లో అండర్లైన్ కూడా డిస్ప్లే అవుతుందండి. ఎప్పుడైతే క్లిక్ చేశారో ఆటోమేటిక్ గా ఆ ఎక్సెల్ ఫైల్ అనేది ఓపెన్ అయింది. అలా పర్టికులర్ టెస్ట్ కి వేరొక ఫైల్ ని లేదా వేరొక ఇమేజ్ ని లింక్ గా సెట్ చేయొచ్చు. లేదా ఎక్సెల్ లో ఉన్న ఇమేజ్ కూడా వేరొక ఇమేజ్ ని లింక్ లాగా సెట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ ని క్లిక్ చేస్తే అతనికి సంబంధించిన ఆధార్ డీటెయిల్స్ సంబంధించిన పీడిఎఫ్ కాపీ లేదా ఇమేజ్ ఫైల్ అనేది ఓపెన్ అవ్వాలండి. ఆ ఇమేజ్ ని సెలక్షన్ చేయండి. ఇన్సర్ట్ ట్యాబ్ లో లింక్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి, లేదా దాని డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి Ctrl+K. ఆ ఆధార్ డీటెయిల్స్ ఉన్న ఫైల్ అనేది ఎక్కడ ఉందండి? ఓకే, నాకు డెస్క్టాప్ మీద ఉందండి. ఇక్కడ ఆధార్ కు సంబంధించిన జేపీఈజీ ఫైల్ ఉందండి. ఆ ఫైల్ ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేశాను. ఇదిగోండి లింక్ అనేది క్రియేట్ అయిందండి. ఎలా తెలుస్తుందంటే హ్యాండ్ సింబల్ వస్తుందండి. ఎప్పుడైతే ప్రెస్ చేస్తారో ఇదిగోండి ఆటోమేటిక్ గా లింక్ ఇచ్చిన ఆ ఇమేజ్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓకే వ్యూయర్స్, అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఒక ఎక్సెల్ వర్క్ బుక్ అనేది ఓపెన్ చేశానండి. ఇందులో మల్టిపుల్ షీట్స్ ఉన్నాయండి. ఇక్కడ డిఫరెంట్ సేల్స్ పర్సన్ యొక్క సేల్స్ వాల్యూస్ ఇచ్చానండి. ఆ సేల్స్ పర్సన్ సంబంధించిన ఇండివిడ్యువల్ రిపోర్ట్ అనేది ఇండివిడ్యువల్ షీట్స్ లో ఉన్నాయండి. అలా ప్రతి పర్సన్ ది ఇండివిడ్యువల్ షీట్స్ లో రిపోర్ట్స్ అనేది ఉన్నాయండి. ఇప్పుడు మనం లింక్ ఎలా ఇవ్వాలంటే ఎప్పుడైతే ఈ టెస్ట్ ని ఆ సేల్స్ పర్సన్ నేమ్ ని క్లిక్ చేస్తామో ఆటోమేటిక్ గా ఇదే వర్క్ బుక్ లో ఆ పర్సన్ యొక్క షీట్ అనేది ఓపెన్ అవ్వాలి. అంటే ఆ రిపోర్ట్ అనేది ఓపెన్ అవ్వాలి. ఇది ఎలా ఇవ్వాలంటే ఆ పర్టికులర్ సెల్ ని ఆ నేమ్ ని సెలక్షన్ చేయండి. Ctrl+K హైపర్ లింక్ అనే ఆప్షన్ లోకి వెళ్ళండి. ఇక్కడ ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్ ఈ ఆప్షన్ ని చూజ్ చేసుకోండి. అంటే ఇదే వర్క్ బుక్ లో ఎన్నైతే షీట్స్ ఉన్నాయో ఆ షీట్ నేమ్ తో సహా ఇక్కడ ఆర్డర్ అనేది డిస్ప్లే అవుతుంది చూడండి. ఇక్కడ గణేష్ అనే టెస్ట్ ని సెలక్షన్ చేశాం కాబట్టి గణేష్ ఉన్న షీట్ ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి లింక్ క్రియేట్ అయిందా లేదా? అలానే శంకర్ అనే పర్సన్ కూడా లింక్ ఇవ్వాలి. ఆ సెల్ ని సెలక్షన్ చేసి Ctrl+K ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్ ఇందులో శంకర్ అనే టెస్ట్ ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు చూడండి ఎప్పుడైతే నేను క్లిక్ చేశానో ఆ టెస్ట్ ని శంకర్ షీట్ లోకి ఆటోమేటిక్ గా జంప్ అయింది. ఇలా ఒకే వర్క్ బుక్ లో మల్టిపుల్ షీట్స్ కూడా మనం లింక్ అనేది సెట్ చేయొచ్చు. అలానే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. వియర్స్, ఈ కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను అప్లోడ్ చేసే వీడియోస్ అనేది నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. అలానే ప్లేలిస్ట్ లోకి వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్ ని ఒక ఆర్డర్ లో చూసుకోండి. అలానే ప్రతి వీడియోలో కింద డిస్క్రిప్షన్ లో ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సు వీడియో లింక్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. అలానే computersAdda.com అనే వెబ్సైట్ లోకి వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సు దానికి సంబంధించిన వీడియోస్, నోట్స్, ప్రాక్టికల్ ఫైల్స్, అలానే షార్ట్ కట్ కీస్ కూడా నేర్చుకోండి. ఇక్కడ ఒక షేప్ ఇచ్చానండి. ఎప్పుడైతే ఈ షేప్ ని క్లిక్ చేస్తానో ఈ షేప్ నేమ్ ఏముందండి? సేల్స్ పర్సన్ వాల్యూస్. ఆ పర్సన్ వాల్యూస్ కి సంబంధించిన షీట్ లోకి ఫస్ట్ షీట్ లోకి డైరెక్ట్ గా జంప్ అవుతాం. ఇది ఎలా ఇచ్చామంటే చూడండి, ఇప్పుడు శంకర్ అనే షీట్ లోకి డైరెక్ట్ గా జంప్ అయ్యాం కదండి. మరి బ్యాక్ రావాలంటే ఇక్కడ ఎలాంటి షేప్ లేదండి. ఇక్కడ ఒక షేప్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళాను, షేప్ లోకి వెళ్ళాను. రౌండెడ్ రెక్టాంగిల్ షేప్ ఏదో ఒకటి తీసుకున్నానండి. రైట్ క్లిక్ ఇచ్చాను అండ్ టెస్ట్ కూడా యాడ్ చేశాను. ఈ విధంగా ఒక షేప్ అందులో నేమ్ అనేది యాడ్ చేసిన తర్వాత ఆ షేప్ ని సెలక్షన్ చేసి డైరెక్ట్ గా షార్ట్ కట్ ఏంటంటే హైపర్ లింక్ కి Ctrl+K ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్ ఫస్ట్ షీట్ అనమాట. సేల్స్ పర్సన్ వాల్యూస్
ఆ షీట్ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి డైరెక్ట్గా లింక్ అనేది సెట్ అయిందండి. హ్యాండ్ సింబల్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఆ షేప్ని క్లిక్ చేస్తారో డైరెక్ట్గా ఫస్ట్ షీట్లోకి జంప్ అవ్వచ్చు. ఇలా ఒక షేప్ కూడా మనం లింక్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ డిఫరెంట్ సైట్ నేమ్స్ ఉన్నాయండి. జనరల్ గా ఎక్సెల్ లో ఎంటర్ చేసిన డేటా అనేది వెబ్సైట్స్ కనుక ఉన్నాయి అనుకోండి, ఆటోమేటిక్ గా లింక్స్ అనేది క్రియేట్ అయిపోతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను www.youtube.com ఆటోమేటిక్ గా లింక్ క్రియేట్ అవుతుందండి. ఎప్పుడైతే దాన్ని క్లిక్ చేశారో మీ సిస్టమ్ కనుక ఇంటర్నెట్ ఉంటే డైరెక్ట్ గా యూట్యూబ్ అనేది ఓపెన్ అవుతుందండి. అలా కాకుండా ఇంత లార్జ్ లింక్ కాకుండా ఒక షార్ట్ లింక్ లాగా క్రియేట్ చేయాలనుకోండి, డైరెక్ట్ గా హైపర్ లింక్ అనే ఫార్ములా యూజ్ చేయండి. ఆ షార్ట్ లింక్ ఎక్కడైతే రావాలో అక్కడ ఫార్ములా యూజ్ చేస్తున్నాను. ఈక్వల్ టు హైపర్ లింక్ ట్యాప్ ప్రెస్ చేశాను. ఫార్ములా మొత్తం తీసేసుకునిద్ది. వెబ్సైట్ ఉన్న సెల్ ని రిఫరెన్స్ గా తీసుకున్నానండి. కామా మీరు లింక్ ఇవ్వాలనుకున్న ఆ షార్ట్ నేమ్ ఉన్న సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. కంప్యూటర్స్ అడ్డా అని రావాలండి. ఓకే అలా ఇచ్చేసాను. క్లోజ్ చేశాను. ఎంటర్ ప్రెస్ చేశాను. ఇప్పుడు చూడండి ఎప్పుడైతే ఈ నేమ్ ని క్లిక్ చేశానో ఇదిగోండి ఇక్కడ ఉన్న నేమ్ అనేది ఒక లింక్ లాగా క్రియేట్ అయిపోయింది. లేదా ఇక్కడ నేను సిఏ అని ఇచ్చానండి. ఇదిగోండి షార్ట్ లింక్ ఈ విధంగా క్రియేట్ అయింది. ఎప్పుడైతే దీన్ని క్లిక్ చేశానో computersudda.com వెబ్సైట్ అనేది డైరెక్ట్ గా ఓపెన్ అయింది. అంటే ఈ పర్టికులర్ కాలమ్ ని మీరు హైడ్ చేసుకోండి. ఓకే వ్యూయర్స్ అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఈ వర్క్ బుక్ లో చాలా షీట్స్ ఉన్నాయండి. ఇక్కడ చాలా మల్టిపుల్ షీట్స్ ఉన్నాయండి. డిఫరెంట్ నేమ్స్ కూడా ఇచ్చానండి. ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే ఇందులో ఎన్ని షీట్స్ అయితే ఉన్నాయో ఆ షీట్స్ మొత్తం డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు నాకు ఫస్ట్ పేజీలో ఇక్కడ ఎన్ని షీట్స్ అయితే ఉన్నాయో ఆ షీట్ నేమ్స్ అన్ని రావాలండి. ఆ నేమ్ ని క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ఆ షీట్స్ అనేది ఓపెన్ అవ్వాలి. అలా చేయాలంటే చాలా టైం పడుతుందండి. ఇండివిజువల్ గా డేటా టైప్ చేసుకోవాలి. టైప్ చేసిన తర్వాత ప్రతి టెస్ట్ కి హైపర్ లింక్ అనే ఆప్షన్ అప్లై చేసుకోవాలి. అంత వర్క్ చేయాల్సిన అవసరం లేదండి. మీరేం చేస్తారంటే VBA కోడ్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో ఒక లింక్ అనేది ఇచ్చానండి. ఆ లింక్ ని క్లిక్ చేసి VBA కోడ్ ని కాపీ చేయండి. ఇదిగోండి ఆ కోడ్ ని కాపీ చేశాను. Ctrl+C కాపీ. మీకు ఎక్కడైతే లింక్స్ లాగా రావాలో ఓకే మెయిన్ షీట్ లో రావాలి. ఫస్ట్ షీట్ సెలక్షన్ చేశాను. ఆ షీట్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. వ్యూ కోడ్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఒక బాక్స్ ఓపెన్ అయింది కదండి. డైరెక్ట్ గా ఆ కోడ్ ని పేస్ట్ చేయండి. ఇప్పుడు ఈ VBA కోడ్ విండోని క్లోజ్ చేయండి. ఆల్రెడీ ఒక నేమ్ తో VBA కోడ్ అనేది సేవ్ అయిందండి. మీకు ఎక్కడైతే స్టార్టింగ్ నుంచి లింక్స్ లాగా రావాలో ఆ సెల్ ని సెలక్షన్ చేయండి. వ్యూ ట్యాబ్ లోకి వెళ్ళండి. మ్యాక్రోస్ అనే ఆప్షన్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఆల్రెడీ ఒక నేమ్ తో క్రియేట్ అయిందండి. ఇక్కడ రన్ అనే బటన్ ని క్లిక్ చేయండి. ఇదిగోండి ఈ వర్క్ బుక్ లో ఎన్ని షీట్స్ అయితే ఉన్నాయో ఆ షీట్ నేమ్ తో లింక్స్ అనేది క్రియేట్ అయినాయి. ఎప్పుడైతే క్లిక్ చేశారో డైరెక్ట్ గా ఆ షీట్ లోకి జంప్ అవుతున్నారు చూడండి. ఇదిగోండి ర్యాంక్ అనే టెస్ట్ ని క్లిక్ చేశాను. డైరెక్ట్ గా ఆ షీట్ లోకి జంప్ అయ్యాం. ఓకే వ్యూయర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.